Hi friends, I am Dr. Ahmad Basha. Welcome to AM Academy Online Education. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనము నెట్ నోటిఫికేషన్ 2021 గురించి డీటెయిల్గా ఈ డిజిటల్ బోర్డు పైన మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చే విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నెట్ ఎగ్జామినేషన్ 2021కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉండవు. డిసెంబర్ 2020లో జరగాల్సిన నెట్ ఎగ్జామినేషన్ని మన కంపెన్సేట్ చేస్తూ మే 2021లో ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే నార్మల్గా మనకు ఎవ్రీ ఇయర్ జరిగే 2 ఎగ్జామినేషన్స్ కాకుండా ఇది అడిషనల్గా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే 2021లో మనకు ఓవరాల్గా 3 నెట్ ఎగ్జామినేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీరు ఈసారి నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి జిఆర్ఎఫ్ ర్యాంక్ని కూడా మీరు సాధించుకోండి. ఈ వీడియోలో మనము ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏజ్ రిక్వైర్మెంట్స్ ఎంత, జేఆర్ఎఫ్కి ఏజ్ రిక్వైర్మెంట్ ఎంత, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫైనల్ ఇయర్లో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ అపేర్ కావచ్చా, లేకపోతే నెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 పేపర్ 2లో ఏమైనా చేంజెస్ జరిగాయా, ఎన్ని మార్క్స్, నెట్ ఎగ్జామినేషన్ రాయడం కోసం ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా జేఆర్ఎఫ్ కాకుండా, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ డిజిటల్ బోర్డులో మీ అందరికీ ప్రజెంట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే దయచేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లస్ మేము ఆన్లైన్ క్లాసెస్ని రన్ చేస్తున్నాము ఫ్రెండ్స్. పేపర్ 1కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని రన్ చేస్తున్నాము, పేపర్ 2 కూడా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే పేపర్ 1 ఫిబ్రవరి 15th నుంచి మనకు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడండి. ఈ కోర్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నెట్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్ యొక్క వాట్సాప్ ద్వారా మీకు అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టారనుకోండి, నెట్ సెట్ అని నేను మీకు రెగ్యులర్గా అప్డేట్స్ పంపిస్తూ ఉంటాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మోర్ దాన్ 30+ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్స్ చెక్ చేసి మీ సబ్జెక్ట్కి సంబంధించిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీలాంటి ఎంతోమంది నెట్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్, ఆర్సెట్, డిఎల్, జేఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీ ఐడియాస్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ మీరు తీసుకొని మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒక డిస్కషన్ ఫోరం లాగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ యాక్చువల్ వీడియో. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. ఫిబ్రవరి 2 మనకు నెట్ ఎగ్జామినేషన్ని రిలీజ్ చేస్తున్నట్టు మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరిగింది. ఆ రోజు నుంచే మనకు రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ దగ్గర 70 పేజెస్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు. సో ఏ సబ్జెక్ట్స్, సిలబస్, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, దాని మార్క్స్ ఏంటి, మనము ముఖ్యమైన అంశాలను చదువుదాం ఫ్రెండ్స్. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఓపెన్ చేసుకుని ఇంకా డీటెయిల్గా రెఫర్ చేసుకోవచ్చు. మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. మార్చ్ 2 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మార్చ్ 3 11:50 PM వరకు మీరు అమౌంట్ పే చేయొచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. మనకు ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ప్రతి ఒక్కరికి 1000 రూపీస్, లేదా జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి. దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు ఈ పీడిఎఫ్లోని లాస్ట్ పేజెస్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరు, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మెన్షన్ చేశారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఎస్టీ వాళ్ళు కానివ్వండి, లేదా పర్సన్స్ విత్ డిజైబిలిటీ వాళ్ళు కానివ్వండి, లేదా థర్డ్ జెండర్ వాళ్ళు 250 రూపీస్ పే చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు. ఇక్కడ చూసుకుంటే మనకు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే మార్చ్ 5 నుంచి మార్చ్ 9 లోపల కరెక్షన్స్ చేసుకోవచ్చు ఆన్లైన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కరెక్షన్స్ ఇన్ ద పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్.
డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అది లేటర్ మళ్ళీ అనౌన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్స్ మాత్రం ఈ డేట్లో ఉంటాయని మెన్షన్ చేశారు. చూడండి, మేలో ఉంటుంది ఎగ్జామినేషన్, డిఫరెంట్ డేట్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు డిఫరెంట్ డేట్స్లో 11, 12, 14 అండ్ 17th May 2021లో మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ లాగా డివైడ్ చేసి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 3 గంటలు ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఒకేసారి పేపర్ 1 పేపర్ 2 ఒకేసారి ఉంటుంది ఫ్రెండ్స్, మధ్యలో బ్రేక్ ఉండదు. దీనికన్నా ముందు నెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉండిందంటే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 కూడా ఉన్నింది ఫ్రెండ్స్. మనకు ఫుల్ డే అంటే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ 1 o'clock వరకు మళ్ళీ ఒక 1 hour 2 hour గ్యాప్ ఇస్తారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి పేపర్ 3 పెట్టేవాళ్ళు ఎప్పుడైతే మేము ఎగ్జామినేషన్ రాసామో. కానీ ఇప్పుడైతే మీకు పేపర్ 1 పేపర్ 2, పేపర్ 1లో మీకు 100 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి నేను చూపిస్తాను. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2లో 200 మార్క్స్, పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్. సో టోటల్గా 150 క్వశ్చన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2. మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 300, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ అన్నమాట. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2లో 200 మార్క్స్. ఓకే, దానికి సంబంధించి ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మనము. చూడండి, ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకు 9 to 12 PM ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 3 to 6 PM ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు మళ్ళీ వెయిట్ చేయండి. అవన్నీ మనకు యూజీసీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ లేటర్ మీరు చూసుకోవచ్చు. అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటే మనకు ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ గురించి దీనికన్నా ముందు ఎన్నో డిఫరెంట్ న్యూస్ మీరు చూడడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ వెబ్సైట్స్లోనే మీకు అఫీషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ వెబ్సైట్స్లోనే మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించిన అంశం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో మనకు నెక్స్ట్ కాన్సెప్ట్కి మనం వెళ్ళిపోతే ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో మెన్షన్ చేస్తాను. అందులో మీరు క్లియర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మనం చూసుకోవచ్చు. సో మన నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎగ్జామినేషన్ అనేది ప్యాటర్న్ ఎగ్జామినేషన్ అనేది సో మనకు 2 పేపర్స్గా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2లో 200 మార్క్స్. అంటే పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 150 into 2 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేపర్ 1కి సంబంధించి మనం సిలబస్ ఏదైతే ఉందో అది కామన్గా అందరికీ నెట్ ఎగ్జామినేషన్ రాసే ప్రతి ఒక్కరికి అది కామన్ సిలబస్ ఉంటుంది ఫ్రెండ్స్. 10 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి 4 to 6 క్వశ్చన్స్ ఇస్తారు. యావరేజ్గా 5 క్వశ్చన్స్ వేసుకున్న 10 చాప్టర్స్ 5 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 100 మార్క్స్. సో ఈ పేపర్ 1కి సంబంధించి సిలబస్, పేపర్ 2 మీ ఇండివిజువల్ సబ్జెక్ట్ కాబట్టి దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇదే పర్టికులర్ డాక్యుమెంట్లో లాస్ట్న మెన్షన్ చేశారు. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి క్వాలిఫికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో పేపర్ 1లో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, లాస్ట్ చాప్టర్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 చాప్టర్స్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 100 మార్క్స్. ఇన్ ద సేమ్ మేనర్ పేపర్ 2 మీ సబ్జెక్ట్కి సంబంధించి కాబట్టి అందులో 10 చాప్టర్స్ లేకుంటే 15 చాప్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులోంచి కూడా మనకు ఒక్కొక్క చాప్టర్లో యావరేజ్గా మనకు 10 క్వశ్చన్స్ వేసుకుంటే 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 200 మార్క్స్. ఓవరాల్గా మనకు 300 మార్క్స్. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనకు రిజర్వ్డ్ కేటగిరీ అయితే మనకు 35%, ఓవరాల్గా 35% మార్క్స్ రావాలి. ఇన్ ద సేమ్ మేనర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40% మార్క్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది రిటర్న్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో నెట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు. మీరు దయచేసి అన్ని క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసి రండి. ఎందుకంటే మేబీ కొన్ని క్వశ్చన్స్ రాలేదు అని వదిలేయడం కన్నా దాన్ని అటెంప్ట్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే మేబీ అది
రైట్ అయిపోతే మనకు మార్క్స్ వస్తాయి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు అప్డేటెడ్ సిలబస్ ఫ్రెండ్స్, మనకు 2019 తర్వాత సిలబస్లో మార్పులు వచ్చాయి. అంటే మనకు పేపర్ 2 కానివ్వండి, పేపర్ 1 కానివ్వండి, దాంట్లో కొన్ని మార్పులు అయితే చేశారో, మీరు ఏదైనా బుక్స్ పర్చేస్ చేసినా కూడా మీరు లేటెస్ట్ 2019లో లేటెస్ట్ సిలబస్ దానికి సంబంధించి ఆ బుక్స్ని పర్చేస్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్ సిలబస్ వచ్చేసి UGCnetonline.inలో మనకు లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ని పెట్టడం జరిగింది. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్స్ని దయచేసి విజిట్ చేయండి. దీనికన్నా ముందు చూపించాను మీకు NTA అఫీషియల్ వెబ్సైట్, దాని తర్వాత UGCnet.nta అఫీషియల్ వెబ్సైట్ చూపించాను. ఇప్పుడు UGCnetonline.in/syllabus ఈ పర్టికులర్ వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వండి మీకు అప్డేటెడ్ సిలబస్ని చూడాలనుకుంటే. దానికి సంబంధించి మన నెక్స్ట్ పీడిఎఫ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పీడిఎఫ్లో చూడండి ఫ్రెండ్స్, మనకు క్వశ్చన్ పేపర్ అన్నది మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని క్లియర్ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అంటే బైలింగ్వల్ అనమాట. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే సెట్ ఎగ్జామినేషన్ లేదా తెలంగాణలో జరిగే సెట్ ఎగ్జామినేషన్ మనకు బైలింగ్వల్ ఉంటుందో, అంటే ఇంగ్లీష్ తెలుగు ఉంటుందో, ఇది నేషనల్ వైడ్గా జరిగే ఎగ్జామినేషన్ కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ హిందీ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ మనకు వెళ్ళిపోతే ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, చూడండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అది ఆల్రెడీ డిస్కస్ చేశాము. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నెట్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉండేది. నెట్ ఎగ్జామినేషన్లో 3 పేపర్స్ ఉండేవి, కానీ ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ని తీసేశారు. 3 పేపర్స్ కాకుండా 2 పేపర్స్ పెట్టారు. చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు. నెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఆన్లైన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కంప్లీట్గా ఆన్లైన్. మనకు 2 పేపర్స్ మాత్రమే ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ లేదు. అందుకే మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మన అదృష్టం బాగుంటే మనకు 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 1 or 2 క్వశ్చన్స్ తగలచ్చేమో. అందుకే అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నింటినీ కవర్ చేస్తున్నాము. మీరు అటెంప్ట్ చేయకుండా వచ్చేస్తే దానికి మార్క్స్ అయితే ఇవ్వరు. మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, మీరు జనరల్, అన్రిజర్వ్డ్, జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అయితే మాస్టర్స్ డిగ్రీలో అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 55% రావాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే మీ ఈక్వివలెంట్ మాస్టర్స్ డిగ్రీలో నాకు చాలామంది ఫోన్ చేసి ఏమడిగారంటే, సార్ నాది సైన్సెస్ సార్, నేను ఎన్విరాన్మెంటల్ స్టడీస్ రాసుకోవచ్చా? మీరు పీజీ ప్రోగ్రామ్ చేశారు కదా, ఆ పీజీ ప్రోగ్రాంలో మీరు సిలబస్ని చెక్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా సిలబస్ 50% కన్నా ఎక్కువ 70-80% మ్యాచ్ అవుతుంటే మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఈక్వివలెంట్ సబ్జెక్ట్ అన్నమాట. నేను మేనేజ్మెంట్ కామర్స్ కంప్లీట్ చేశాను, నేను వెళ్ళి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాయలేను, ఎందుకంటే అది నా రిలేటెడ్ సబ్జెక్ట్ కాదు కాబట్టి. నేను కామర్స్ కంప్లీట్ చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాయలేను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఎకనామిక్స్ రాయలేను. నా రిలవెంట్ సబ్జెక్ట్లోనే రాసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, మనకు లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఈజ్ అటాచ్డ్ యాజ్ అనిగ్జ్యూర్ 4 అని మెన్షన్ చేశాడు. అక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు 55 మార్క్స్ వితౌట్ రౌండింగ్ ఆఫ్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 55 మార్క్స్ వితౌట్ రౌండింగ్ ఆఫ్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ. మనకు ఇంకొంచెం కిందికి వచ్చామనుకోండి, చూడండి హూ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50 మార్క్స్ వితౌట్ ఇంక్లూడింగ్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ. చూడండి ఎవరికైతే రిజర్వ్డ్ కేటగిరీ చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, బిలాంగింగ్ నాన్ క్రీమీ లేయర్, ఎస్సీస్ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానివ్వండి, థర్డ్ జెండర్ కానివ్వండి, వీళ్ళందరికీ 50 మార్క్స్ వస్తే చాలు. అంటే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 50 మార్క్స్, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 55 మార్క్స్ రౌండింగ్ ఆఫ్ రావాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే సేమ్ మీరు మీ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇంకా పర్స్యూ చేస్తున్నారు, మీరు మీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీకు ఓవరాల్గా మార్క్స్ కంపేర్ చేసుకుంటే 55 మార్క్స్ వస్తున్నాయి మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే, లేదా 50 మార్క్స్ ఉన్నాయి మీరు రిజర్వ్డ్ కేటగిరీలో అయితే, మీరు మీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు, మీరు కూడా ఈ ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలామంది మైండ్లో ఈ డౌట్ ఉంది, మేము ఇంకా మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు సార్ అని. లేదు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా దానికి సంబంధించింది. నెక్స్ట్ ఫ్రెండ్స్,
దానికి సంబంధించి వేరే ఇన్ఫర్మేషన్ అంతా మెన్షన్ చేశారు. రిలాక్సేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మాట్లాడదాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనకు ముఖ్యమైన కాన్సెప్ట్స్ మాత్రమే చూద్దాము. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అంతా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఏజ్ రిక్వైర్మెంట్ అన్న కాన్సెప్ట్ చాలామంది మైండ్లో డౌట్. జేఆర్ఎఫ్కి ఏజ్ రిక్వైర్మెంట్ ఎంత, దీనికి ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఏమైనా ఇంక్రీజ్ చేశారా? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే నెట్ ఎగ్జామినేషన్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే నథింగ్ బట్ మెరిట్ రావడం అన్నమాట. నెట్ ఎగ్జామినేషన్లో మెరిట్ వస్తే మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు ఇస్తారు. మీరు ఫుల్ టైం పిహెచ్డి చేస్తుంటే మీకు ఈ ఏజ్ రిక్వైర్మెంట్ లోపల మీ ఏజ్ ఉంటే మీరు ఫుల్ టైం పిహెచ్డి చేస్తుంటే మీకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫెలోషిప్ కూడా మీరు పొందొచ్చు. దానికి సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 31 ఇయర్స్ యాజ్ ఆన్ 31st. చూడండి, నాట్ మోర్ దాన్ 31 ఇయర్స్ యాజ్ ఆఫ్ first day of the month in which the examination is concluded, that is 1/3/2021. This age limit is applicable for the current examination only. This age limit is applicable for the current examination only. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ కంక్లూడెడ్ అంటే 1/3/2021. ఎగ్జామినేషన్ ఈజ్ కంక్లూడెడ్ 1/3/2021. I don't understand what is this meaning concluded. Examination is conducted అన్న ఒకటే, concluded అంటే మేబీ లాస్ట్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే అప్లయింగ్ డేట్ ఉంటుంది. అప్లయింగ్ డేట్ వచ్చేసి మనకు March 3, 2021 కాదు, మనకు 3 March 2021. ఎక్కడో మిస్టేక్ జరిగినట్టు ఉంది. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఒకసారి డేట్ మెన్షన్ చేసేసారు కాబట్టి ఏమైనా మార్పులు ఉంటే మనం నెక్స్ట్ మళ్ళీ నీకు అప్డేట్ చేస్తానండి. మీకు ఇక్కడ చూసుకుంటే మనకు జేఆర్ఎఫ్ మీకు రావాలంటే మీరు 31 ఇయర్స్ లోపలే ఉండాలి. అది కూడా ఈ డేట్ వరకు మీరు 31 ఇయర్స్ లోపల ఉంటే. 30 ఇయర్స్ 6 months ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. 29 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్లే. లేదా మనకు 30 ఇయర్స్ 8 months వాళ్ళు 9 months వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. వెంటనే మీరు అప్లై చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ విల్ బీ గివెన్ ఫర్ 5 years రిలాక్సేషన్ ఇస్తారండి ఎవరికైతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్. అందుకే చెప్పాను నాన్ క్రీమీ లేయర్ యొక్క మనకు లిస్ట్ వచ్చేసి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మనకు ncbc.nic.inలో మీరు చూసుకోండి. దానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ థర్డ్ జెండర్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఇస్తున్నట్టు జేఆర్ఎఫ్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ పర్టికులర్ పీడిఎఫ్లో ఇంకా మోర్ డెప్త్గా తెలుసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెట్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎవ్వరికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. మీ ఏజ్ 50 ఇయర్సా మీరు కూడా రాసుకోవచ్చు, మీ ఏజ్ 60 ఇయర్సా మీరు కూడా రాసుకోవచ్చు, మీ ఏజ్ 22 ఇయర్సా మీరు కూడా రాసుకోవచ్చు. కానీ జేఆర్ఎఫ్కి మాత్రమే స్పెషల్గా ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. నెట్ ఎగ్జామినేషన్ రాయడం కోసం ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. చూడండి, దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ అప్లయింగ్ ఫర్ యూజీసీ నెట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మీరు రాసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చర్షిప్ కానివ్వండి. మనకు నెట్ ఎగ్జామినేషన్లో 2 కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చర్షిప్, ఇంకోటి జూనియర్ రీసెర్చ్ ఫెలో. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో మీకు వస్తే మీకు యూజీసీ నుంచి ఫెలోషిప్ వస్తుంది. అది కూడా మీరు ఫుల్ టైం పిహెచ్డి చేస్తుంటేనే కండిషన్. లేదా ఓన్లీ లెక్చర్షిప్ అంటే నో ఏజ్ లిమిట్, ఎవరైనా రాసుకోవచ్చు. లెక్చర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏజ్ లిమిట్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు 30 ఇయర్సా లేకుంటే 50 ఇయర్సా 60 ఇయర్సా ఇట్ డజంట్ మ్యాటర్, నో ఏజ్ లిమిట్. చూడండి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నెట్ ఎగ్జామినేషన్లో ఎవరికి ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి. కేవలం 6% మాత్రమే, ఎంతమంది అప్లై చేసినా కేవలం 6% మాత్రమే నెట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళలో 6% మాత్రమే క్వాలిఫై అవుతారు. అది రూల్. ఆ 6%ని ఎలా కేటగరైజ్ చేశారు, రిజర్వేషన్ పాలసీ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి చూడండి 15% సీట్స్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్, నెక్స్ట్ 7.5% సీట్స్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్, నెక్స్ట్ 27% ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, 10% సీట్స్ ఫర్ జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సర్టిఫికేట్ ఉందా, దాని గురించి కూడా మీరు తెలుసుకోండి. దానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో మీరు మనకి వీళ్ళు ఇచ్చిన ఈ పర్టికులర్ పీడిఎఫ్లో ఇంకా డెప్త్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. నెక్స్ట్ 4% ఆఫ్ సీట్స్ అబోవ్ మెన్షన్ కేటగిరీస్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. అంటే
ఓబీసీలో ఉన్న పర్సన్స్ విత్ డిజైబిలిటీ ఎస్సీ ఎస్టీలో ఉన్న పర్సన్స్ విత్ డిజైబిలిటీకి 4% సీట్స్ ఇస్తారంట. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీలో ఉన్నాడు, అతను ఏదో ఒక డిజైబిలిటీతో ఉన్నాడు, పర్సన్స్ విత్ డిజైబిలిటీ వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా 4% ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, 4% ఆఫ్ ది సీట్స్ ఇన్ ద అబోవ్ మెన్షన్ కేటగిరీ ఫర్ పర్సన్స్ విత్ డిజైబిలిటీ. చూడండి, అబోవ్ మెన్షన్ కేటగిరీస్ అంటే పైన మెన్షన్ చేసిన కేటగిరీస్ ఏంటండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా 4% ఇస్తారు. నెక్స్ట్ ఇది కాకుండా రిమైనింగ్ సీట్స్ అన్నీ మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పర్సన్స్ విత్ డిజైబిలిటీకి సంబంధించి కూడా ఇక్కడ స్పెషల్గా మనకు ఒక వేరే పారాగ్రాఫ్ ఇచ్చాడు, అడిషనల్గా ఎక్స్ట్రా టైం ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్లో మనం ముఖ్యమైన కాన్సెప్ట్స్ని మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించి, లేకపోతే మనకు నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ని మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్, వెబ్సైట్స్ని విజిట్ చేయండి. దానికి సంబంధించి వాళ్ళ గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్కి సంబంధించి మీరు మ్యాచ్ అయితేనే మీకు ఆ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్సా లేకుంటే నాన్ క్రీమీ లేయర్లా అందులో మీరు వస్తారు. దానికి సంబంధించి ఒకసారి మీరు పీడిఎఫ్ డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, పర్సన్స్ విత్ డిజైబిలిటీ. చూడండి ఫ్రెండ్స్, పర్సన్స్ విత్ డిజైబిలిటీలో కూడా మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఫిజికల్ డిజైబిలిటీ కానివ్వండి, ఇంటెలెక్చువల్ డిజైబిలిటీ, మెంటల్ బిహేవియర్ కానివ్వండి, డిజైబిలిటీ కాజ్డ్ డ్యూ టు ఏమైనా డిసీజెస్ కానివ్వండి, దీనికి సంబంధించి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళందరూ పర్సన్స్ విత్ డిజైబిలిటీలు వస్తారు అని. దానికి సంబంధించి మనకు కొన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఎక్స్ట్రా కంపెన్సేట్ టైమ్ ఆఫ్, చూడండి, కంపెన్సేటరీ టైమ్ ఆఫ్ 1 hour ఫర్ ఎగ్జామినేషన్. అంటే మనకు నార్మల్గా జరిగే 3 hours కాకుండా ఎక్స్ట్రా ఒక 1 hour ఇచ్చే ఛాన్స్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ని ఒకసారి మీరు డీటెయిల్గా స్టడీ చేస్తే మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. మనం నెక్స్ట్ డీటెయిల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అయితే రెఫర్ చేయాలి. ఇదే కాకుండా ఎవరైతే సౌత్ ఇండియా కానివ్వండి, నార్త్ ఇండియాలో కానివ్వండి, ఎవరైతే మన తెలుగు వాళ్ళు రాస్తున్నారో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ సెక్షన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నేను మీకు చూపిస్తాను. సబ్జెక్ట్ కోడ్ కానివ్వండి, సిటీ కోడ్ కానివ్వండి, క్లియర్గా మీరు చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మనకు లాస్ట్లో ప్రొవైడ్ చేశారు, నేను మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ సర్టిఫికేట్స్ అవసరం, లేకపోతే ఏ రిక్వైర్మెంట్స్ కావాలి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు నా నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్కి సంబంధించి కంప్లీట్గా నేనే రిజిస్ట్రేషన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను, దాని మధ్య మొత్తం క్లారిటీ వస్తుంది. చూడండి, మనకు కొన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ కావాలి ఫ్రెండ్స్. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే నెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో కేటగిరీ ఏంటి, మీ సిటీ కోడ్ ఏంటి, మీ పీజీ ప్రోగ్రామ్ కోడ్ ఏంటి, ఇవన్నీ ఈ పర్టికులర్ పీడిఎఫ్ చివరన ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను, అవన్నీ మీరు మెన్షన్ చేయాలి. స్కాన్డ్ జేపెగ్ ఫైల్ కానివ్వండి, అది కూడా మీకు కావాలి. మీ మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ అడ్రస్ కావాలి. ఇన్ ద సేమ్ మేనర్ రిమైనింగ్ ఏదైనా క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఉంటే, టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అవన్నీ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ అవన్నీ మీరు ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. నేను అవన్నీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఇంకో వీడియో రెడీ చేస్తాను, దాంట్లో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఇదంతా నేను మీకు మెన్షన్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేసేసాం ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేసేసాము. ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ అది చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్కి సంబంధించి ఎలా ఫీజెస్ ఉంటాయి, వాళ్ళ ట్రాన్సాక్షన్ రేట్స్ ఏంటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉందో క్లియర్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎంత పడుతుంది, ఎంత అమౌంట్ నీట్గా మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చూడండి ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా సబ్జెక్ట్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కామర్స్ కోడ్ అనేది మనకు 72, చూడండి 8 నాట్ 72, కామర్స్ కోడ్ అన్నది ఇక్కడ 8. నెక్స్ట్ సబ్జెక్ట్ కోడ్, ఇంకా డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి కోడ్ వచ్చేసి 9. మీరు సబ్జెక్ట్ కోడ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు 100% మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. దాంతోపాటు ఫ్రెండ్స్, మనకు లా ఏదైతే ఉందో దాని కోడ్ వచ్చేసి 58. ఈ పర్టికులర్ కోడ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్ కోడ్స్ని మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మనకు అప్లికేషన్ ఫిలప్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకున్నాం. చూడండి, ఈ సబ్జెక్ట్స్ కోడ్స్ అని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకు
చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎగ్జామినేషన్ కోడ్స్ చూడండి, సెంటర్ కోడ్స్ సిటీ చూడండి, సిటీ కోడ్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సిటీస్లో ఎగ్జామినేషన్ జరగబోతుంది, తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఎన్ని సిటీస్లో ఎగ్జామినేషన్ జరగబోతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనము ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మెన్షన్ చేశారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నర్సరావుపేట్, పొద్దుటూరు, సూర్యంపాలెం, ఈ పర్టికులర్ సెంటర్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలంగాణలో చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఎన్ని సెంటర్స్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఎస్ తమిళనాడు అంటే నెక్స్ట్ కింద ఎస్ తెలంగాణ చూడండి ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్. సో ఇవన్నీ మనకు తెలంగాణకు సంబంధించిన స్టడీ సెంటర్స్ ఫ్రెండ్స్. అండ్ స్టడీ సెంటర్స్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ కోడ్స్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్ కోడ్, ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోడ్ అది కూడా చూపిస్తాను మీకు. దాంతోపాటు ఏ సిటీలో మీరు ఎగ్జామినేషన్ రాయాలనుకుంటారో సిటీ సెంటర్ కోడ్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారు. చూడండి, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, దీన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ కోడ్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సపోజ్ మీరు కామర్స్ చేస్తే మీ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 808. ఇన్ ద సేమ్ మేనర్ మీరు మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేస్తే మీ కోడ్ వచ్చేసి 855. దానికి సంబంధించి మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మొత్తం కోడ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అది చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు. సపోజ్ మీరు ఎంబీఏ చేశారు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు, దానికి సంబంధించి కోడ్ వచ్చేసి 12. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోడ్ వచ్చేసి 12 అని మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు చూసి దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఫిలప్ చేయండి. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. దానికి సంబంధించి మిగతా అప్లికేషన్స్ అన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ఏమన్నా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు ఏమైనా సర్టిఫికేట్స్ వాళ్ళు అడిగితే అవన్నీ మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే చూడండి మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే మాకు కొంచెం ఎక్స్ట్రా అవర్ కేటాయించండి అని చెప్పేసి ఏమన్నా మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసుకొని ఈ పర్టికులర్ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకొని ఇది మెన్షన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ కోడ్స్. ఆంధ్రప్రదేశ్ కోడ్ వచ్చేసి మనకు 02, తెలంగాణ కోడ్ వచ్చేసి మనకు 33. ఎస్, తెలంగాణ కోడ్ 33. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీని లింక్ని నేను మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వేరే వాట్సాప్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీ సబ్జెక్ట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో చేరి మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ స్టార్ట్ చేయండి. వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్, వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఒక మంచి డిస్కషన్ ఫోరం ఎస్టాబ్లిష్ చేసుకోండి. థ్యాంక్ యూ.